2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. రాహుల్ ని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లో లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే మురళీ నాయక్ సన్మానం చేశారు. స్థానికంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే నాయకులకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. सोसाइटी चेयरमैन విధంగా గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచులు అక్కడ ఉన్నటువంటి లీడర్లు 2029లో జమిలీ ఎన్నికలు రాబోతా ఉంది. ఆ జమిలీ ఎన్నికల్లో భాగంగా గౌరవ మన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మన లక్ష్యంగా మనం కష్టపడి పని చేయాలని అందరినీ సూచిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేజర్ గా ప్రభావితం చేసినటువంటి అంశం స్థానికంగా ఉండే నాయకుడికే ఓటేసి వారు గెలిపించారు. స్థానికంగా ఉండుకుంటూ వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్నటువంటి లీడరు ఎంత అర్ధరాత్రి అయినా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళ కనసైగల్లో పనిచేసేటటువంటి నాయకులకే పట్టం కట్టింది. కాబట్టి చాలా వరకు మంచి తీర్పు గ్రామాలు వచ్చింది. అందుకే మనం ఇప్పుడు అందరం మన సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మనం గ్రామాలను అభివృద్ధి చేద్దాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా మనకు దాదాపు 15 కోట్ల రూపాయలతోటి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎన్ఆర్ఈజిఎస్ లో మనం సీసీ రోడ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు నూతనంగా గెలిచినటువంటి సర్పంచుల ఆధ్వర్యంలో కొత్త ఎన్ఆర్ఈజిఎస్ రోడ్లను వేసుకుందాం అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ, అదేవిధంగా మనం కష్టపడి ఎన్నికల్లో గెలిచాము. రాబోయే రోజుల్లో ఇంకొక నెల రోజుల్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలు రాబోతా ఉంది. ఆ ఎన్నికలు కూడా సన్నద్ధం కావాలి. సర్పంచ్ ఎన్నికలు కేవలం సొంత గుర్తుల మీద ఉంటుంది కాబట్టి పార్టీ మీద అంత ప్రభావం ఉండదు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలు మన పార్టీ కేటాయించిన గుర్తులు ఉంటాయి కాబట్టి మనం అందరం కలిసికట్టుగా గ్రామంలో గ్రూపులు లేకుండా అందరు ఏకతాటి మీదకి వచ్చేసి మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో పాటు ఎంపీపీలు కూడా మనమే కైవసం చేసుకోవాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వడం జరుగుతా ఉంది.